లక్ష్మీ శబ్ద సాహచర్యం చేత భూదేవితో లక్ష్మీదేవితో కూడుకున్నటువంటి వాడు పరబ్రహ్మ అని ఉత్తర నారాయణం నిర్ణయం చేసింది. ఈ విషయం కూడా బ్రహ్మసూత్రాల ద్వారా మనకు తెలియదన్నమాట. మూడవది విషయం భగవంతుడు నారాయణ శబ్దవాచ్యుడు అనేటువంటి విషయం కూడా బ్రహ్మసూత్రాల ద్వారా మనకు తెలియదు. శ్రీ విష్ణు సహస్రనామం ద్వారా అనేక నామాలు చెప్పి ఇవన్నీ కూడాను నారాయణ శబ్దము యొక్క అర్థాన్ని చెప్పేవే అని విశ్వమని ప్రారంభించి దానిలో ఆ నిర్ణయం వ్యాసుల వారు చేశారు. అప్పుడు మరిచిపోయినవన్నీ కూడాను తర్వాత నమ్మాళ్ళవార్లుగా అవతరించారు. వారు చలోక్తిగా చెప్పారు. ముఖ్యంగా ఉండేటువంటి వల్ల వదలకండ ప్రతి సెక్షన్లోనూ ఒక్కొక్క క్వశ్చన్ కంపల్సరీగా ఆన్సర్ చెయ్యాలని క్వశ్చన్ పేపర్లు ఉంటాయి. అవి మినహాయించి మిగతావి రాస్తే 0% వస్తుంది, తప్పుతాడు. అప్పుడు ఏం చేస్తాడు, ప్రిపేర్ అయ్యి సప్లిమెంటరీలో ఆ ఎగ్జామినేషన్ పాస్ అవుతాడు అనమాట. అలాగా బ్రహ్మసూత్రాల్లో వదిలేసినటువంటి విషయాలన్నిటి కూడాను 4వ యుగం కాబట్టి 4వ వర్ణంలో నమ్మాళ్ళవార్లుగా అవతరించి ఆళ్వారు తిరునహరిలో నమ్మాళ్ళవార్లుగా అర్చన చేసేటప్పుడు షఠగోపనారాయణస్య అని సంకల్పం చెబుతారని ఆ విషయాన్ని కూడా మనకు తెలియజేశారు. యుగవర్ణ క్రమావతారము అని ఆచార్య హృదయకారులు కూడా అన్నారు. అలాగా ఆ వ్యాసుల వారే నారాయణమూర్తి అయితే వారే షఠగోపుల వారిగా అవతరించి ఎవరు వల్ల పరబ్రహ్మ శబ్దవాచ్యుడు వన్పుహళ్ నారాయణన్ అక్కడితో వదలలేదు. మొదటి పది చివర మణిని సానబెట్టే కొద్దీ దానికి ప్రకాశం వచ్చినట్టుగా పుట్టగా 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 మత్స్యకూర్మో వరాహశ్చ అని ఇక మీదట అవతారంలో చూపవలసినటువంటి సౌలభ్యం లేదు, ఇది పరాకాష్ఠ అనేటట్టుగా కృష్ణావతారంగా వల్ల స్వామి అవతరించాడనేటువంటి విషయాన్ని ఆళ్వార్లు మనకు తెలియజేశారు. వాళ్ళ పరబ్రహ్మ శబ్దవాచ్యుడు వల్ల శ్రీయప్పతి అని, ఆయన నారాయణ శబ్దవాచ్యుడని, ఆయనకు పుట్టుగా ఉన్నదని, జన్మకర్మచ మే దివ్యమని, ఆయన కూడా మే అంటే నా యొక్క అని కాదు, మమాపి వన్స్ మోర్ కృష్ణ అంటే తాను కూడా ఆచరించలేనంతటి వైభవం కలిగిన. ఒకసారి కుదురుతుంది వంట, రెండోసారి చేయమంటే కుదరకపోవచ్చు. అలాగా పరాకాష్ఠగా ఉండేటువంటి కృష్ణావతారం అని ముఖ్యంగా వల్ల భగవద్ రామానుజుల వారు తమ భాష్యంలో గీతాది భాష్యాల్లో ఏవైనా విషయాలు అనుగ్రహిస్తే అది ఆళ్వార్ల యొక్క పాశురాలను అనుసరించి వల్ల అలాగే గీతాహృదయాన్నంతా కూడాను సాధు పరిత్రాణం అనేటువంటి దాని విషయంలో సాధువులు అంటే వల్ల తనను దర్శించి తనతో మాట్లాడి తనను సంశ్లేషించేటువంటి వారిని అనుగ్రహించడానికే ఇక్కడికి పరమాత్మ అవతరిస్తాడు. దుష్ట సంహారం చేయాలంటే అక్కడి నుంచే ఆ పని చేయవచ్చు. వస్తే తప్ప పెద్దలతో కలిసిమెలిసి ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆ పరమాత్మ అలా అవతరిస్తాడని ఉభయ వేదాంతములనున్న ఆ రెండు కూడాను ఒకటేనని మొట్టమొదట వ్యాసుల వారుగా, తర్వాత నమ్మాళ్ళవార్లుగా, తర్వాత భగవద్ రామానుజులుగా అవతరించి మనకు విషయాన్ని తెలియజేశారు. కాబట్టి సంస్కృత వేదాంతాన్ని వింటే ఏ సందేహాలు అయితే వస్తాయో, ఏవైతే సరిగ్గా తెలియవో అవి ద్రావిడ వేదాంతం ద్వారా మనకు తెలుస్తాయని ఉభయ వేదాంత ఐకకంఠమని ఆ విషయాన్ని వారు అందించారు. ఇక ప్రస్తుతం నాకు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి విషయం ప్రరోచనంగా ఒకటి రెండు విషయాలు చెప్పాలని అనుకున్నాను, కానీ ఉపన్యాసంలోనే అవి ఇంచుమించుగా పరోక్షంగా రావడం చేత పెద్దగా దాని గురించి పట్టించుకోవటం లేదు. కానీ ఒక్క మాట మాత్రం వల్ల చెప్పాలి. ఆసింధో అనిదం ప్రదేశ నియత కీర్తి ప్రజాగర్తిన వేదాంత దేశకుల వారు అంటారు ఇతిరాజ సప్తతిలో. రామానుజ అవతారం తర్వాత వారి యొక్క శ్రీ సూక్తులను పాటించేటువంటి పెద్దల్ని సేవించిన తర్వాత తీర్థశబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి. వారి శ్రీపాద తీర్థాన్ని స్వీకరించిన తర్వాత మాకు స్వరూప జ్ఞానం కలిగిందండి, మేము మనుష్యులంగా బతకగలుగుతున్నాము. ఈ కీర్తి ఎక్కడా మొత్తమంతా సముద్రములు ఎల్లలుగా కలిగినటువంటి భూమిలో అంతా కూడాను అని దేశకుల వారి కాలంలో ఉండే కీర్తి పెద్దజీరు స్వామి వారు అవతరించిన తర్వాత అది బాగా పుష్పించింది.
మన చిన్నజీయర్ స్వామి వారు వేయించేసిన తర్వాత ఆసింధోహ కాదు, ఆవిశ్వం త్వనిదం ప్రదేశ నియత కీర్తి ప్రజాగర్తిన ఇక్ష్వాకుణామియం భూమి సశైలవనకానన. ఇదంతా ఎవరిది? ఇక్ష్వాకు మహారాజులది. ఇదంతా అన్నట్టుగా వాళ్ళ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా జ్ఞానం కలిగినటువంటి మానవులే కాబట్టి వారికి కూడా భారతీయ వేదాంతంలో ఉండే విషయాన్ని భగవద్ రామానుజుల వారు ఎంత సులభ సుందరంగా అనుగ్రహించారో ఆ విషయాల్ని వాళ్ళ తెలియజేయడానికోసమని చెప్పి స్వామివారి అవతారం వాళ్ళ అనేక పర్యాయాలు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే తేడా లేకుండా అక్కడికి పర్యటించి అనుగ్రహించి ఉపన్యాసాలు చేసి వాళ్ళ చిత్ర రూపంలో ఇంతకుముందు ఏదో చూశాను, మొత్తం నేను చూడలేదు, ఆ బుక్ చూశాను. అనేక అవతారాల్లో అనేక విషయాల్లో ఉండేవన్నీ ఇంగ్లీష్లో వాళ్ళ సులభ సుందరంగా ఉన్నాయి. వాళ్ళ స్వామివారి అవతారం తర్వాత మనందరికీ కూడాను ఇంతమంది మీరు కూర్చున్నారంటే మురళీరాజు గారు ఏదో అన్నారు పామరులని. మీరు ఎలా పామరులు అవుతారు? స్వామివారి యొక్క శ్రీ సూక్తులు విన్న తర్వాత వాళ్ళ కాలాన్ని ద్రవ్యాన్ని ఎలా వినియోగించాలో నిన్న చెప్పిన తర్వాత జీవిత సారం అది అయిన తర్వాత పామరులు మీరు ఎలా అవుతారు? మీరందరూ కూడాను పండితులే, కంగారు పడకండి, కఠినంగా ఉండే విషయాలు ఏం చెప్పాం. తర్వాత రెండవది ఏమిటి అంటే మీరు నిజంగా పామరులే. పా అంటే వేదం, మరులు అంటే ఆ తెలుగు పదాన్ని చేస్తే సమాసం దుష్టమైనా పర్వాలేదు, స్వారస్యం బాగా ఉన్నప్పుడు దానిలో ఆసక్తి కలిగిన వారు అని అర్థం అన్నమాట. వైదికములైనటువంటి విషయాల్ని చక్కగా పెద్దల ద్వారా శ్రవణం చేయడానికి మీరందరూ గంటల తరబడి కూర్చున్నారంటే మీరు నిజంగా పామరులే. అంటే వైదిక విషయాల్లో అమితమైనటువంటి శ్రద్ధాసక్తులు కలిగిన వారు అని. భగవానుడు అనేక అవతారాలు చేశాడు కదా. కృష్ణావతారం చాలా భోగ్యంగా ఉండేటువంటి అవతారం అని మనం అనుకున్నాం. దాన్ని తిరుమంగయాళ్వార్లు తీం కరుంబీనై అన్నారు ఒక్క మాటతో. తియ్యగా ఉండేటువంటి చెరుకుగడ. చెరుకుగడ అంటే నువ్వు ఈ నక్కలో మొదలైనవన్నీ కొరక్కండా లేకుండా ఉండడానికోసం హైబ్రిడ్ గట్టిగా ఉండేటువంటి చెరుకు వేస్తూ ఉంటారు, ఇబ్బంది లేకుండా జంతువుల ద్వారా. అలా కాకుండా బంగారు తీగ చెరకు అని ఒకటి ఉంది. ఇలా ముట్టుకుంటే మెత్తగా ఉంటుంది, ఎక్కడా ఉప్పతనం ఉండదు, ఎక్కడ నిస్సారత అనేటువంటిది ఉండనే ఉండదు, పరమభోగ్యంగా ఉంటుంది. ఆ బంగారు తీగ చెరకు గడతో ఆ రసంతో బెల్లం తయారు చేసి చక్కెర పొంగలు కనుక తయారు చేసి పెరుమాళ్ళకు సమర్పించి పుచ్చుకుంటే వాహవ్వా ఎంత బాగా ఉంటుందో చెప్పడానికి వీల్లేదు. అలాంటిదట శ్రీకృష్ణ చరిత్ర. అంతానా అండి 12 ఏళ్ల వరకు చేసినటువంటి చరిత్ర అన్నారు. కృష్ణావతారానికి పూర్వరంగం ఉన్నది. అది నేలలో ఉండే భాగం ఎలా ఉంటుంది? చప్పగా ఉంటుంది. పై భాగం ఎలా ఉంటుంది? ఉప్పగా ఉంటుంది. 12 ఏళ్ల తర్వాత జుట్టు ముడిపెట్టి పోర్పాహు తాన్ చేదిని జీళ్ల భాగం ఎలా అంటే అలా పెడితే జీళ్లు రావు, బాగా లాగేటట్టుగా ఏ మాట చెబితే కొట్టుకుంటారో ఆ రకంగా వినాశాయిచ దుష్కృతామని అవతార ప్రయోజనంలో ఒకటి నెరవేర్చినటువంటి స్థితి అన్నమాట. రామావతారంలో 12 ఏళ్ల తర్వాత కథాభాగం. ఏ సర్గలో శ్రీరామావతారం అయిందో ఆ సర్గలోనే గురువుగారి వెనకాల వెళ్ళిపోయాడు. అది సంగతి. ఇక్కడ కృష్ణావతారంలో అయ్యయ్యో ఆ చరిత్ర 12 ఏళ్ల వరకు ఉండేటువంటి దాన్నంతా మేము వినలేకపోయాము అని అంటే కులశేఖర పెరుమాళ్ళు బొత్తుగా బాగున్నదని ఈ రాఘవరే తాలేలో అని చెప్పి తొట్టెల్లో పెట్టి ఊపినటువంటి ఆ విషయాన్ని మాత్రమే అనుభవించారు, కానీ మిగతా వారికి అనుభవించేటువంటి అవకాశం కలగలేదు. దాన్ని పెరియాళ్వార్లు అనుభవించారు. ఆ పరమాత్మ చేసినటువంటి కృష్ణావతారంలో ఉండేటువంటి ఆ 12 ఏళ్లలో ఉండేటువంటి కథాభాగాలు, అందువల్ల శైశవ దశలో చేసినటువంటి చేష్టలన్నీ కూడాను వల్ల రమ్యం అద్భుతం అతి ప్రియంకరం. కూరతాళ్వాని యొక్క శ్రీ సూక్తి ఎంత అందంగా ఉంటుందో లోపల వరకు వెళ్ళక్కర్లేదు. సినిమా వాల్ పోస్టర్స్ చూసి కుర్రాళ్ళు ఆగిపోతున్నారంటే ఎందుకు ఆగిపోతున్నారు? ముఖ్యమైన ఎగ్జామినేషన్ ఉంటుంది, వదిలేస్తే వదిలేద్దాం. సౌందర్యం అంతరాయం, ప్రతిదానికి కూడాను అందమే ఆటంకం అన్నమాట. ఆ కృష్ణ పరమాత్మను సేవించగానే ఆ కథ వినగానే రమ్యం అద్భుతం అతి ప్రియంకరం, వింటే కృష్ణ చరితే వినాలి అనేటువంటి పద్ధతిలో శైశవ చేష్టలు ఉంటాయిట. వల్ల దుష్ట సంహారం కోసరమని చెప్పి పరమాత్మ అవతరించవలసిన అవసరం లేదు. సంకల్పమాత్రం చేత లోకాలన్నిటి కూడాను సృజించి రక్షించి సంహరించేటువంటి పరమాత్మకు
చీమలు దోమలు కంసుడు రావణాసురుడు మొదలుగా కలిగిన వారు. ఆ ఫోజు ఏదైతే ఉన్నదో ఆ ఫోజు చూడాలి. దానిలో ఉండేటువంటి చేష్టల్లో ఉండేటువంటి అంతరార్థాన్ని కూడా మనం తెలుసుకోవాలి. హెడ్డింగే పెట్టారు మన అధ్యక్షుల వారు, తాత్విక ప్రసంగాలని. మొత్తం తత్వంలో గడిపోతారేమో అని భయంతో కొంచెం బ్రేకులు వేయాలి. మరీ స్పీడ్గా విడిపోతే బండి ఇబ్బంది పడుతుంది, కూర్చున్న వాళ్ళకి కుదుపు ఎక్కువగా ఉంటుంది అన్నారు. కానీ దానిలో ఉండే విషయాలు కూడా మనం వినవలసినటువంటి అవసరం అంతా కూడాను ఉన్నదన్నమాట. దాసుడికి స్వామివారు కటాక్షించినటువంటి విషయాలు 3. 1 పూతనా సంహారము, 2 శకటాసుర భంజనము, 3 తృణావర్త నిరాకరణము. ఈ 3 విషయాలు 3 విషయాల్ని ముఖ్యములైనటువంటి విషయాల్ని మనకు తెలియజేస్తుంది. ఏమిటా ముఖ్యములైన విషయాలు? ప్రకృతి ఎలా మోహింపజేస్తుందో పూతనా సంహారంలో ఉండే ప్రధానమైన సారం. 2వది శరీరం పరమాత్మ అనుగ్రహించినదనమాట. సంహార దశలో రెక్కలు తగినటువంటి పక్షుల్లాగా ఈ జీవరాశులందరూ కూడాను పడి ఉంటే, ఏమండి ఎంతకాలం ఈ కొట్లో ఈ పాత సామాను వేస్తారు, కొంచెం వీరికి కరణకళే ప్రదానం చెయ్యండి అని లక్ష్మీదేవి అనుగ్రహిస్తే ఆ కారణం చేత కటాక్షపాతాయ కరోతి లోకాన్, అక్కడ కూడా లక్ష్మి యొక్క అనుగ్రహం కావాలి. కరణకళే ప్రదానం చేస్తే వీరందరూ కూడాను ఉజ్జీవించేటువంటి స్థితి అన్నమాట. ఆ కారణం చేత ఈ శరీరం భగవానుడు ఇస్తే దీనికి ఏదో ఒక సార్థకత ఉండాలి. ఎవరి ద్వారా వచ్చినదో అది వారికే సమర్పించాలి. పొరులెన్ని ఈ ఉలహం పడత్తవన్, కొట్లో పడేస్తే వీటికి ఏమీ కూడా ఉపయోగం ఉండదు. ఒక చేతులు కాళ్ళు ఇంద్రియాలు మొదలుగా కలిగిన మనస్సు ఇస్తే వీరు సద్వినియోగపరుచుకుంటారనేటువంటి ఉద్దేశంతో ఈ శరీరాన్ని భగవానుడు ఇచ్చాడు. భగవత్ సేవకే శరీరాన్ని ఉపయోగించాలి, ఇంద్రియాల్ని ఉపయోగించాలి. ఉపయోగించే ప్రకారాన్ని జిహ్వేకీర్తయ కేశవం అని మనకు ముకుందమాలలో తెలియజేసి ఉన్నారు. అలా లేనప్పుడు పరమాత్మ ఈ శరీరాన్నంతా కూడాను తొలగిస్తాడు అనే విషయాన్ని శకటాసుర భంజనం ద్వారా మనం తెలుసుకోవాలి. తర్వాత తృణావర్త నిరాకరణం. గడ్డి పరకలో రాక్షసుడు ఆవేశించి వాళ్ళ పైకి ఎత్తుకుపోయాడంటేను గాలి మేడలను అంటూ ఉంటారు. వాళ్ళ సాధ్యమా అసాధ్యమా అనే విషయం ఉండదు. ఎలాంటి దానైనా పొందాలనేటువంటి పద్ధతిలో కామక్రోధాలతో కూడి వ్యక్తి ఉన్నప్పుడు రాజస తామస వికారములవది కాబట్టి దానితో అతడు నశిస్తాడు. వాళ్ళ ఆశ అనేది తగినట్టుగానే ఉండాలి. ఆశకు దాసులైతే లోకానికంతా కూడాను దాస్యం చెయ్యాలట. ఆశనే దాసిగా చేసుకుంటే తేషాన్ దాసాయతే లోక, అందరూ వారినే సేవిస్తారు. ప్రవేశిస్తే ఏదైనా చేయగలిగిందా? ఏమీ చేయలేదు. నందాస్పదం నాథ విహార గుప్తం, నాథుడుగా ఉండేటువంటి పరమాత్మ రక్షకుడుగా అక్కడ వేయించేసి ఉన్నప్పుడు ఆమె ఏం చేస్తుంది? అవివేకిని, బుద్ధి తక్కువ ఆవిడ రాత్రి భాగంలో ప్రవేశించింది అని శ్రీ విష్ణు పురాణంలోనూ మనకు శ్రీ హరివంశంలోనూ ఉన్నదన్నమాట. సోదిగత్తెగా శకుని అని సోదలు చెప్పేటువంటి ఆవిడిగా వచ్చినట్టుగా రాత్రి. ఇక్కడ శ్రీ భాగవతంలో పగట్లోనే వచ్చినట్టుగా స్పష్టంగా మనకు ఉన్నది. ఏమిటి అంటే సంభవామి యుగే యుగే అని అనేక కల్పాల్లో మనకు భగవానుడు అవతరిస్తూ ఉంటాడు. కాబట్టి ద్వాపరం ఒక ద్వాపరం కాక అనేక ద్వాపరాలు ఉన్నాయి. కాబట్టి ఆయా ద్వాపరాల్లో పరమాత్మ చేసినటువంటి ఆ చేష్టలు అవతార విశేషాలన్నిటి కూడాను ఒక్కసారి పరమాత్మ కటాక్షిస్తే ఆ కటాక్షాన్ని పొందినటువంటి మహర్షులు ఆళ్వార్లుగా ఉండేటువంటి వారు ఆయా సందర్భాల్ని పగట్లో వచ్చినట్టుగా కొన్ని చోట్ల అనుగ్రహిస్తే, రాత్రి వచ్చినట్టుగా కొన్ని చోట్ల అనుగ్రహిస్తే, తల్లిగా వచ్చినట్టుగా యశోదా రూపంలో వచ్చినట్టుగా కొన్ని చోట్ల అనుగ్రహిస్తే, ఇలా భేదం రావడానికి అదే కారణం. ఎలా వచ్చినది? శ్రీ భాగవతంలో పగట్లోనే వచ్చినదట. చాలా అలంకరించుకొని వచ్చినదట. అంటే ఏ పని చేసుకున్నప్పటికీ పరిశుద్ధంగా కృష్ణనామాన్ని అనుసంధానం చేసుకుంటూ
ఆ నందగోకులంలో ఉండేటువంటి వారు తమ తమ కార్యక్రమాల్ని చేసుకునేవారు. ఈ సందర్భంగా వ్యాసుల వారు ఒక శ్లోకాన్ని కూడా అనుగ్రహించారు. వల్ల ఎవరైతే తాము కార్యక్రమాలు చేసుకుంటూ భగవానుని యొక్క నామాన్ని, ఆయన యొక్క దివ్యచేష్టల్ని అనుసంధానం చేసుకోరో, వల్ల సినిమా పాటలు పెట్టుకుని వంట చేసుకునేటువంటి వారికి ఎలా అయితే వంట బాగా ఉండదో, ఈ భగవానునికి సంబంధించినటువంటి నామకర్మల యొక్క అనుసంధానం లేకపోతే అక్కడ యాతుధాన్యశ్చ తత్రహి, అక్కడ రాక్షస దుష్టశక్తులన్నీ కూడాను అక్కడ ప్రవేశిస్తాయి. వీరందరూ కూడాను పరిశుద్ధంగా ఉండి పెరుగు చిలుకునేటప్పుడే మత్తినాలోచపడుతా అని ఆ పెరుగు చిలికేటువంటి సందర్భంలోనే వాశం శై పూంగుడలాచియరని చక్కగా పూలు రుమ్ముకొని చేసేటువంటి వీరు వాళ్ళ సంతానానికి పాలిచ్చేటువంటి ఆమె అలంకరించుకోకుండా ఉంటుందా? ఎప్పుడూ కూడాను చాలా పవిత్రురాలుగా ఉండి అది భగవదారాధనగా భావన చేసి సంతానాన్ని పెంచేటువంటి ఆవిడ కాబట్టి, అలంకరించుకునే యశోద ఉన్నది కాబట్టి ఆ రూపంలోనే ఆమె వచ్చినట్టుగా భగవానుని యొక్క సౌందర్యాన్ని వర్ణించవలసినటువంటి వ్యాసుల వారు ఒకనొక రాక్షసి యొక్క పూతన యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. అంటే వేషం వేసుకుంటే ఎంత చక్కగా వేసుకోగలదో. అందువల్ల మొదటి ఆళ్వార్లు అన్నారు, చివరిగా చెప్పడం లేదు, కలిపే చెప్పేస్తున్నాను పాశురాలన్నీ కూడా. శూరురి విల్ పేయ్ అన్నారు. శూర్ అంటే సుర, ఉరువు అంటే రూపం, అంటే దేవతా రూపంలో వచ్చినది. ఏమిటండి దేవతాభావం ఏమిటి? ఈమె రాక్షస స్త్రీ కదా, దైత్య స్త్రీ కదా అంటే పిశాచ దేవయోనయ అన్నారు ప్రియవాచ్యామిలు. పెద్దవాడికి దుష్టబుద్ధి కనుక కలిగితే ఎంతగా చేస్తాడో లోకోపద్రవం. చిన్నవాడికి ఏం కలిగినా ఏం లాభం లేదు, దరిద్రాణ మనోరథ అని విఫలములు. పెద్దవాడికి సద్బుద్ధి కలిగినా లోకానికి కావలసినటువంటి క్షేమం కలుగుతుంది, దుర్బుద్ధి కలిగినా ఉపద్రవం కలుగుతుంది అన్నమాట. ఆ వేసుకొని రావడంలో దేవతా రూపంలో అందరినీ కూడాను ఆకర్షించే రూపంలో అక్కడ ఉండేవారందరూ అనుకున్నారట ఆడవాళ్ళందరూ. వాళ్ళ కృష్ణ పరమాత్మ నారాయణుడుగా ఉండేవాడు, కృష్ణ పరమాత్మగా అవతరించాడు. ఆయన్ని చూడ్డానికోసరమని వైకుంఠవాసినిగా ఉండేటువంటి లక్ష్మే ఇక్కడికి వస్తోందా అన్నట్టుగా ఆ రూపంతో ఎలా ఉన్నదట, పూలు ముడుచుకున్నది. తాం కేశబంధ వ్యతిషిక్త మల్లికాం, మంచి సువాసనను ఇచ్చేటువంటి ఆ మల్లె మొదలుగా లేనటువంటి పువ్వులన్నిటి కూడాను తలలో తురుముకున్నదట కేశ సంస్కారం చేసుకుని. బృహన్నిదంబస్తన కృచ్ఛ్రమధ్యమాం, ప్రౌఢదశ అని కొందరు 4-5 సంతానం కలిగిన తర్వాత స్త్రీకి ఉండేటువంటి దశకు ప్రౌఢదశ అని పేరు. వాళ్ళ శరీరంలో ఉండేటువంటి అవయవాలన్నీ కూడాను వాళ్ళ చక్కగా పెరిగినటువంటి పద్ధతిలో. ఇవి కొత్తగా వచ్చిన ఆవిడ కాదు, సాక్షాత్తు తల్లే అనే పద్ధతిలో ప్రౌఢ దశలో 8వ సంతానం కృష్ణుడు కాబట్టి దానికి సంబంధించినటువంటి శరీర అవయవములు కలిగినటువంటి సువాస సంకంపిత కర్ణభూషణ, చక్కని చీర ధరించి చెవులకు దుద్దులు పెట్టుకుని అవి నడిచేటప్పుడు ఇటు అటు కదులుతుంటే ఆ చెక్కిళ్లకు ఒక విధమైనటువంటి కాంతి అంతా వచ్చి. అనర్ఘరాఘవల్లో ఒక అద్భుతమైన శ్లోకం ఉన్నది. కుట్టేది చెవులను, పెట్టేది చెవులకు, మోసేది చెవులు, ముద్దు పెట్టుకునేది బొగ్గల్ని. ఇది సంగతి. కాంతి అంతా ఎక్కడికి వస్తుంది? బొగ్గలకి వస్తుంది. నాన్న ఎంత బాగున్నావు, అమ్మాయి ఎంత బాగా ఉన్నది, ఈ మనవరాలు ఈ రాళ్ళు ఎంత బాగున్నారు అని ముద్దు ఎక్కడ పెట్టుకుంటారు? బొగ్గలకి పెట్టుకుంటారు. మోసేదంతా కూడాను వేధ చెవులకే, కుట్టడం మోయడం చెవులే. అలాగా చక్కగా గండస్థలమంతా కూడాను ప్రకాశించేటువంటి వల్గుస్మితాపాంగ విసర్గ వీక్షితై, ఆ మందహాసంతో అదంతా కూడాను తొణికిసలాడుతుంటే ప్రేమను తెలియజేసేటువంటి నేత్రములతో తల్లి కంటే వేరు కాదు. పెత్త తాయి పోల్ వంద పేచి తిరుమంగయాళ్వార్లు అనుగ్రహిస్తున్నారు. పెంపుడు తల్లి కాదండి, నవమాసాలు. నవమాసాలు ఏం కర్మ? 12 నెలలు. 12 నెలలు అని ఎందుకన్నారు? సాధారణంగా 9-10 కదా. అంటే ఆహారం తీసుకుంటే ఆ ఆహారం రజస్సు కింద పరిణమించడానికి 2 నెలలు కావాలన్నమాట.
అందువల్ల మొత్తం 12 నెలలు. అందువల్ల అవస్థ ఏం లేకుండా ఏమండి మేము 12 నెలలు ఉన్నాము, మొట్టమొదటి దశ 2 లార్వా దశ 5 అంటూ ఉంటారు, తర్వాత దశ ఇది అని అంటే మాకంటే నువ్వు తక్కువ అని అంటారేమో, ఇంకో 2 నెలలు కూడా యాడ్ చేసుకుని పాపం అక్కడ ఉన్నట్ట. ఆ విధమైనటువంటి పద్ధతిలో కన్న తల్లే ఈమె పెద్ద తాయి పోల్ 100 పేచి వచ్చినది. ఏమిటండి అలా వర్ణిస్తున్నారు? రాక్షస స్త్రీ అండి, పైనంతా కూడాను అందంగా కనపడుతోంది కానీ చేష్టలు మాత్రం దుర్మార్గములుగా ఉన్నాయి. మనోహరంతేం వనితాం వ్రజౌకసాం. అక్కడుండేవారు ఈమె ఏమి చేసినప్పటికీ కాదనలేక అలా స్టన్ అయిపోయేటట్టుగా, స్తబ్దులైపోయేటట్టుగా ఆ సౌందర్యాన్నంతా కూడాను ఒక్కసారి ప్రదర్శించిందట. ఈ సినిమాలు మొదలైనవన్నీ చాలా బాగా ఉన్నప్పుడు ఈ గారడీ వాళ్ళు మొదలైన వాళ్ళందరూ చక్కగా ఆ విన్యాసాలన్నీ ప్రదర్శిస్తూ ఉంటారు. ఇలా చూస్తూ ఉంటారు కుర్రాళ్ళు, జేబు కొట్టేస్తూ ఉంటారు. అది అయిపోయిన తర్వాత చూసుకుంటే జేబులో డబ్బులు ఉండవు, నడిచి ఇంటికి వెళ్ళాల్సిందే. వాళ్ళ పోయింది కూడా తెలియనటువంటి పద్ధతిలో అందరినీ వాళ్ళ ఆకర్షిస్తూ అమంసత అంభోజకరేణ రూపిణి గోప్యశ్రియం ద్రష్టువివ ఆగతాం పతిం. సాక్షాత్తు పద్మవాసినిగా ఉండేటువంటి లక్ష్మీదేవి అక్కడికి వచ్చిరదా అన్నట్టుగా వచ్చిరదట. కంసుడు ఆజ్ఞాపించాడు, శిశువులు ఎక్కడెక్కడైతే ఉంటారో వారందరినీ కూడాను సంహరించవలసినది. ఫలాని వాడు తన మరణానికి కారణమని తెలిస్తే నేరుగా అక్కడికే పంపుండేవాడు. వాడికి తెలియకపోవడం చేత శిశువులు ఎక్కడెక్కడైతే ఉన్నారు అలా తిరుగుతుంటే ఆ ఇంటి వాకిట్లో ఆ పిల్లవాడిని చూచిందట. వెంటనే లోపల ప్రవేశించింది. ఎన్ని నెలల్లో అంటే 3 నెలల్లోనే అది జరిగింది అని మనకు ఇతరములైనటువంటి పురాణాల్లో ఉన్న నెల లోపలే జరిగినట్టుగా శ్రీభాగవతంలో ఉండేటువంటి కథను అనుసరించి మనకు చాలా పసిగుడ్డుగా ఉండేటువంటి వాణ్ణి వాళ్ళ ఒళ్ళో పెట్టుకున్నదట. తెలియదు ఈయన అనంతుడు అని ఆమెకు. అంతం చేద్దామని అనంతుణ్ణి అంతం చేయడం ఏమిటి, సాధ్యం కాదు. అంతికల్లో పెట్టుకున్నదట ఒళ్ళో. అంతకుడని తెలియదు అనమాట. వేదవ్యాసుల వారు 2 విశేషణాలు వేశారు. అనంతుడు అని తెలియకుండా అంతం చేయడానికి వచ్చినది, అంతికల్లో పెట్టుకున్నది అదే అంతకుడు అవుతాడు ఆ శిశువు అనేటువంటి పద్ధతిలో. ఈ వచ్చిన రూపం ఏ రూపంలో కొంచెం మనం ఆళ్వార్ల దగ్గర కూడా వెళ్ళాలిగా. తిరుమంగై ఆళ్వార్లు ఒక పాశురంలో అంటున్నారు, పుళ్ళురువాహి నల్లిరొళ్ వంద పూదనమాళ. పుళ్ళంటే పక్షి, అంటే పక్షిగా వచ్చినది. పక్షి అంటే పక్షి కాదు, తిరియజ్ఞాతికి సంబంధించినటువంటి విశేషంతో వచ్చినది. ఎలా వచ్చినది అంటే 10 రోజుల పురుగుల్లోనే వచ్చేసిందట చంపడానికి. దీప పురుగులని వస్తూ ఉంటాయి ఆ సూతికా గృహంలో. పుళ్ళంటే పక్షి అని చెప్పినా లక్షిత లక్షణ అంటారు, మళ్ళీ శాస్త్రంలోకి వెళ్ళకూడదు కదా. ఆ కారణం చేత దాన్ని అనుసరించి పురుగు దీన్ని అనువాదం చేస్తూ దీపా రామానుజ స్వామి వారిని రామతీర్థం స్వామి వారు వల్ల సూచ్యాగారగా కీటవన్నిషి సమాయాతాం అనువాదం చేశారు. ఆ పురిటింటిలో సూతి ఆగారంలోకి ఒక పురుగు, దీపం ఆర్పేటువంటి పురుగు వచ్చినట్లుగా ఆమె లోపల ప్రవేశించింది. ఏ కల్పంలో అలా వచ్చిందో పాపిష్ఠురాలు అలా వచ్చినదట. అందువల్ల ఎక్కడ జ్యోతిషాంజ్యోతి అయినా అందువల్ల నా నందావిళక్కు ఆ దీపం ఆర్పడానికి సాధ్యమా? తత్రైవ కేపి చపలా శలభీభవంతి అని దానిలో పడి మాడిపోయేటువంటి పద్ధతి. ఇది తిరుమంగై ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తుల్లో ఉండేటువంటి ఒకానొక అనుభవం. ఆ విధంగా వచ్చి మొత్తం ఆ పాలనంతా కూడాను ఇచ్చినదట. పెరుమలయూడు ఉత్త వాంగి ఉండవాయాన్. ఒక బొట్టు కూడా మిగలకండ ఆయన తాగేశాట. ఆవిడ ఇచ్చేసిందట. ఇచ్చేస్తే ఎలా తాగాడు? కృష్ణ పరమాత్మకు ఇది మనం ఆహారం తీసుకుంటాం. ఆహారం తీసుకున్న తర్వాత అరగడానికి డైజన్ మొదలగాగలిగినటువంటి మాత్రలన్నీ వేసుకుంటూ ఉంటాం. వల్ల ఆయనకి డైజన్ ఏమిటి అంటే శత్రువుల యొక్క ప్రాణాలట. తల్లిపాలు శత్రువుల ప్రాణాలు, వీటితో వల్ల ఆయన జీవిస్తాట. మొత్తం తాగేశాడు. ఎంతవరకు తాగాడు అంటే నరాలన్నీ కూడాను కనపడేటట్టుగా తాగేశాడని కులశేఖర పెరుమాళ్ళు అనుగ్రహిస్తున్నారు. ఎందుకంటే అలా
చేశాడు? పరమాత్మ అనుగ్రహించడానికి త్రికరణాల్లో ఒక కరణం అనుకూలంగా ఉంటే చాలుట, ఆయన అనుగ్రహిస్తాట. అంటే మాటతో, చేతతో, మనస్సుతో, మూడు ఉన్నదానికి మూడు సద్వినియోగపరుచుకోవాలి. ఇందులో ఒకటి లేకపోయినా ఒకదానిలో ఉన్న ఆ పరమాత్మ అనుగ్రహిస్తాడు. పైనంతా పిచ్చి చేష్టలు చేస్తోంది, లోపల ఏదైనా భగవద్ ఆనుకూల్యం అనేటువంటిది అద్వేషం, దానికి పూర్వం ఉండేటువంటి అద్వేషం ఉన్నదేమో అని చూచాట. లోకంలో కూడా భగవానుడు అనుగ్రహించడానికి అలాగే ఒకరు నాస్తిక సంఘాన్ని పెట్టుకున్నారు. దానికి ఒకనొక అధ్యక్షుల వారు ఉన్నారు. వారు వెళ్ళలేకపోయారు ఆ సమావేశానికి. సభ్యులు వెళ్ళారు, అంతా అయిపోయిన తర్వాత వచ్చారు. ఏమండి వాళ్ళ సభ బాగా జరిగిందా? దేవుడి దయ వల్ల బాగా జరిగింది అన్నారట వచ్చిన వారు. అవునులేండి, దేవుడి దయ లేకపోతే ఎలా జరుగుతుంది అన్నారట ఈ అధ్యక్షుల వారు, శయ్యాగతులుగా ఉండేవారు. వల్ల ప్లస్ పాయింట్. లోకల్లో దేవుడు లేడని ప్రవచనాలు చేసేవారు అందరూ కూడాను ప్రతి శనివారం కొబ్బరికాయ కడతారు. నెలకొకసారి తిరుపతి వెంకటేశ్వర స్వామికి వెళ్ళి అర్పించుకుంటూ ఉంటారు. ఏమిటో అర్పిస్తారులేండి, అది సంగతి. వల్ల పరమాత్మ ప్లస్ అంటాడు. వల్ల కానీ లోపల చెయ్యరు. వల్ల వైదికములైనటువంటి సభల్లో పాల్గొంటూ ఉంటారు. పెద్దల యొక్క శ్రీ సూక్తులన్నీ వింటూ ఉంటారు. ఇవాళ కాకపోతే రేపేరా బాగుపడతాడని పరమాత్మ అనుగ్రహిస్తాడట. అలాగా నరాలన్నీ కూడాను కనిపించేటట్టుగా మొత్తం స్వీకరించట. అంతకుముందు యశోదమ్మట తను ఏదో పుచ్చుకునేది, నాకు పాలు మాత్రమే ఇస్తోంది, ఆమె కాఫీ తాగేస్తోంది హరి అనుకున్నట్ట. ఏమిటో చూద్దాం కాఫీ రుచి, చేదుగా ఉంటుందని ఎవరో చెప్పారు. వల్ల ఈ పూతన తల్లి రూపంలో వచ్చి వల్ల ఇచ్చినది కదా, స్తన్యం తద్విష సమ్మిశ్రం రస్యమాసీత్. అబ్బబ్బో, వల్ల కాఫీ దాన్ని పుచ్చుకుంటూ నాకు ఉట్టి పాలిస్తోందా, ఎంత బాగా ఉంది, ఎంత బాగా ఉన్నదని జగద్గురో అందరి చేత తాగించినవాడు తప్ప తాను తాగినవాడు ఎప్పుడు కాదు. ఆ కారణం చేత కొత్తగా వల్ల ఒక వివిక్తమైనటువంటి ప్రత్యేకమైన పానీయాన్ని, ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఆనందానుభూతి ఎలా ఉంటుందో అంత అందంగా ఆనందంగా స్వామి భావన చేసి ఆ ప్రాణాలను కూడా మొత్తం తాగి ఆమెకు మోక్షాన్నంతా ఇచ్చాట. ఇది పూతన సంహారానికి సంబంధించిన. అంటే ఇక్కడే కొంచెం మనం ఆగాలి. అంటే మనం ఏ మనస్సుతో సమర్పించినా, ఏ ద్రవ్యాన్ని సమర్పించినా అది పరమాత్మకే సమర్పించిన నాడు వల్ల మనస్సు కాదుట, ఆ ద్రవ్యము కాదుట. అంటే ఎవడైతే లక్ష్యభూతుడుగా ఉంటాడో ఆయన అనుగ్రహ విశేషం చేత పుణ్యం పాపం వీటికి లక్షణాలు ఏమిటి? పరమాత్మకు ఇష్టమైన దానికి పుణ్యమని పేరు, పరమాత్మకు ఇష్టం కాని దానికి పాపమని పేరు. తల్లి రూపంలో వచ్చినది, పాలిచ్చింది, అంతకంటే ఏం కావాలి? ఏకకరణంలో చేష్టల్లో ఆనుకూల్యం ఉన్నది కదా అని ఆమెకు మోక్షాన్నంతా కూడాను ఎప్పుడైతే యోగుల యొక్క హృదయాల్లో ఉండేటువంటి పాదాలన్నీ కూడాను పూతన యొక్క వక్షస్థలంలో పారాడాయో, ఆయన యొక్క సామీప్యంతో అంతకుముందు కంపు కొట్టేటువంటి ఆ శరీరం అంతా కూడాను రక్తమాంసాలతో కూడుకున్నటువంటి శరీరం అంతా దివ్యమైనటువంటి వాసనలన్నిటి కూడాను కమ్మేటట్టుగా పరిణమించిందిట. మన కర్మకృతములైనటువంటి వాసనలన్నీ కూడాను భగవద్ ఆరాధన ద్వారా పత్రం పుష్పం ఫలం తోయం అని ఏదైనా సరే భక్త్యా ప్రయచ్చతి భక్త్యుపహృతం. భక్తి శబ్దాన్ని 2 సార్లు అందువల్ల దాని యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ ఉండడం చేత పూతనా సంహారంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి విషయం అదనమాట. ప్రకృతి భగవంతుని యొక్క స్వరూపాన్ని మనకు చూపించదు. నేను స్వతంత్రుణ్ణి, ఇష్టం వచ్చినట్టుగా నడిచే అవకాశం నాకు ఉన్నది అని అనిపిస్తుంది. అంతేకాదు స్వవిషయాయాశ్చ భోగ్య బుద్ధేర్జననీం భగవద్రామానుజుల వారు శరణాగతి గద్యంలో అనుగ్రహిస్తారు. అనుభవించు, నన్ను అనుభవించు, నన్ను అనుభవించు అని. నల్లగా తెల్లగా ఎర్రగా ఉండేటువంటి త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి కాబట్టి దీనిలోనే మానవుని బంధించేస్తుంది. ఆ వచ్చినది పూతన చేసిన పని దుర్మార్గమైన పనిని తెలియకుండానే వీరందరూ కూడాను ఆ సౌందర్యంలోనే నిమగ్నులు అయ్యేటట్టుగా పరమాత్మను కాపాడలేని పద్ధతిలో మొట్టమొదట
అది తెలియజేసింది. కాబట్టి ప్రకృతి వశులుగా ఉండేటువంటి వారికి భగవద్ దర్శనం అనేది కాదు, ఎలాంటి వారినైనా ప్రకృతి లోబరుచుకుంటుంది అనేటువంటి